స్కార్పియోలు, బౌన్సర్లు పెట్టుకుని ప్రతి బూత్ అండి. అయ్యో, ఇప్పుడు ఏదైనా ప్రచారం చేశారు, చేసుకున్నారు, ఒక అభిమానం ఉంది అంటే ఏదో ఇంటర్నల్నో ప్రభుత్వ ఉద్యోగిగా సాట్లోనో సందులోనో చెప్పుకోవాలి ఇట్లా మాకు అభిమానం అని. పబ్లిక్ బూత్లో ఎలక్షన్ జరుగుతుంటే వెళ్ళారండి. అవన్నీ మీకు కూడా తెలిసే ఉంటుంది బహుశా. అవన్నీ రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అవన్నీ అట్లా తిరుగుతూ పూర్తిగా బీఆర్ఎస్ కండవాలు పూర్తిగా కప్పుకొని తిరిగారు. మరి ఇది ఈ టీఎన్జిఓలో మరి ఈ సంస్కృతి ఏంటో మరి ఇదేంటో నాకు అర్థం కాని పరిస్థితి ఉంది మా అందరికి, ఎవరికి కూడా. అదేవిధంగా బెదిరింపులు, ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్స్ దగ్గర నుంచి మీరు బీఆర్ఎస్ కోట్ అయిపోతే మీరు ఇక్కడ ఉండరు, మీ ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, ఏదన్నా ఫోకల్ పోస్ట్ అయితే మీకు ఏసీబీ దాడులు జరుగుతాయి. ఇట్లా ఇట్లా బెదిరింపులకు పాల్పడి మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నారు మేము కాంగ్రెస్ పార్టీకే చేసాం. అయ్యో, ఊసరవల్లి కూడా సిగ్గుపడుద్ది వాళ్ళు చెప్పేది ఇంటే. అన్ని రంగులు అప్పటికప్పుడే రంగు మేము కాంగ్రెస్ పార్టీకే చేసాం. అసలు పార్టీ మనకెందుకండి, మనకేం అవసరం? టీఎన్జిఓ సంఘానికి అసలు రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. మేము ఏ ప్రభుత్వానికి సంబంధం, మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పథకాలను అమలు చేయడంలో ముందుకు తీసుకెళ్లడంలో చెప్పాము. ఆ రోజు కూడా మేము 10 సంవత్సరాల క్రితం కూడా తెలంగాణ వచ్చినప్పుడు కూడా చెప్పాము, తెలంగాణ కోసం మేము 8 గంటలు కాదు 12 గంటలైనా కష్టపడతాం, ప్రభుత్వం కోసం కష్టపడతాం, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ఆ పథకాలు ముందు తీసుకెళ్ళడంలో ముందుంటామని చెప్పి టీఎన్జిఓ వాగ్దానం. ఇది మా హక్కులే కాదు, మాకు హక్కుల కోసం పోరాడతాం, బాధ్యతగా పనిచేస్తాం. మాకు హక్కులు ఎంత ఇంపార్టెంటో మా బాధ్యత కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాం, దానికోసం కంపల్సరీ బాధ్యతగా మేము గవర్నమెంట్కి పనిచేయాల్సిందే, పార్టీలకు కాదు. కాంగ్రెసా టీఆర్ఎస్ఆ మాకు సంబంధం లేని విషయం. కానీ ఆ విధమైన సంస్కృతి నుండి పూర్తిగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, నాకు తెలిసి తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైనాయి. ఉద్యోగులు ఎవరు కూడా ఏ పార్టీకి లేరు. మనం చూసారు ఎవరు ఏ పార్టీకి ఉన్నారో ఉద్యోగులు అనేది. ఉద్యోగులు ఎవరు వాళ్ళకి మెయిల్ చేస్తే, ఎవరు వాళ్ళకి డిఏలు ఇస్తే, ఎవరు పిఆర్సీలు ఇస్తే, ఎవరు వాళ్ళకి లబ్ధి చేకూరిస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు, ప్రభుత్వానికి ఉంటారు తప్ప పార్టీలకు కాదు. ఆ విధమైన సాంప్రదాయం నుంచి ఏదో పార్టీల సాంప్రదాయానికి మారిన ఈ సంఘాలను చూస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే మా ఉద్యోగులకు కూడా మేము సమాధానం చెప్పిన పరిస్థితి ఉంది. అన్న ఏంటన్నా డిఏ రాలేదా, అన్న పిఆర్సీ ఎప్పుడు వస్తుంది, అన్న ఫిట్మెంట్ 5% ఏంటి, 4 డిఏలు పెండింగ్ ఉంటే 12% రావాలి కదా, మరి 5% ఫిట్మెంట్ ఏంటి అని అడిగేవాళ్ళు ఇట్లా అంటగా అవుతున్నారు. ఇట్లా పార్టీలతో అంటగాగి అడిగేది లేదు. అక్కడ పోవటం, ఇక చికెన్ బిర్యానీ పెడితే తినటం, వచ్చి మేము అడిగి వచ్చామా ఇస్తా అన్నాడు, రేపే వస్తుంది అని బయట మాకు చెప్పటం. ఇట్లా ఉద్యోగుల్ని మోసం చేసుకుంటూ కొంతమంది, అందరూ కాదు కొంతమంది సంఘాలు నడిపిస్తున్నారు. అది మన ఖమ్మం జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. కాబట్టి మేము కోరుకున్నది ఒకటే, మాకు ఇంకా 1.5 year పీరియడ్ ఉండగా మమ్మల్ని నెట్టేశారు, రాజకీయ ఎండతో నెట్టేశారు. మాదే సంఘం, వాళ్ళది కాదు. వాళ్ళకి ఎట్టి అర్హత లేదు, సంఘానికి సభ్యత్వం కూడా లేదు, ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. అటువంటి వాళ్ళకి సంఘం చేతిలో పెట్టి సంఘ నిజాయితీకి, సంఘ బయలకు కట్టుబడి ఉన్న మమ్మల్ని ఇంత దారుణంగా చేశారు. కాబట్టి మేము కోరుకునేది, చెప్పేది ఒకటే, ఈ ప్రెస్ మీట్ ద్వారా, సంఘం మాది, మేము ఆల్రెడీ ఎగ్జిస్టింగు, వాళ్ళకి అసలు ఎట్టి అర్హత లేదు, ఆ అడగబాడి చెల్లదు, ఆ సంఘం అది ఆ యొక్క యూనియన్ చెల్లదు. దీనికోసం మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ని పెట్టి మీ ద్వారా మా ఉద్యోగ మిత్రులకి అందరికీ తెలియజేయాలనే దాంతో మీ ద్వారా పత్రికా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే. నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ ఉద్దేశం, గతంలో 2016లో 31 అక్టోబర్ 2016న రంగరాజు గారు, మా మాజీ అధ్యక్షులు గారు రిటైర్ అయిన తర్వాత అప్పటి కార్యదర్శిగా ఉన్న శ్రీ రామయ్య గారిని కేంద్ర సంఘ అనుమతితో వారిని ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది 16 డిసెంబర్. అప్పటి నుంచి దాని కాలపరిమితి 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే 17 నుంచి 20 వరకు అది పూర్తిగా దిగ్విజయంగా ఉద్యోగులకు సేవలు చేస్తూ, ఉద్యోగుల మన్ననలు పొందుతూ
ఆ 3 సంవత్సరాల పదవీ కాలాన్ని రామయ్య గారు బాలకృష్ణ సెక్రటరీగా, నేను కేంద్ర సంఘ సభ్యుడిగా, గుంటుపల్లి శ్రీనివాస్ టౌన్ అధ్యక్షులుగా, జైపాల్ గారు వైస్ ప్రెసిడెంట్గా, దుర్గాప్రసాద్ గారు అసోసియేట్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా లలిత కుమారి గారు ఉమెన్ వింగ్ చైర్పర్సన్గా, పూసపాటి శ్రీనివాస్ గారు కూడా అప్పుడు ఇరిగేషన్ రాష్ట్ర కోశాధికారిగా, జిల్లా బాడీలో కూడా ఉన్నాడు, జాయింట్ సెక్రటరీ, జిల్లా బాడీలో జాయింట్ సెక్రటరీగా ఉండి ఆయన హైదరాబాదు డిప్యుటేషన్ మీద వెళ్ళటం వల్ల ఆయనకు అక్కడ మళ్ళీ అకామిడేట్ చేశారు కేంద్ర కోశాధికారిగా. దీనికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఈ క్రమంలో 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి ఉద్యోగుల మన్ననలు పొందిన. ఆ తర్వాత మళ్ళీ 17 నుంచి 20 తర్వాత మళ్ళీ 20 నుంచి 23 వరకు మళ్ళీ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక జరిగిన తర్వాత ఒక 1.5 year పూర్తి చేసుకున్న తర్వాత టీఎన్జిఓస్లో అప్పుడున్న మాజీ మంత్రి గారు జోక్యంతో సాఫీగా కొనసాగుతున్న మా యొక్క రామయ్య గారి అధ్యక్షతన బాలకృష్ణ గారి కార్యదర్శిగా ఉన్న దాదాపు 30 మంది కార్యవర్గం, 8 యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు, దాదాపు 40 ఫోరమ్స్ కొనసాగుతున్న దాన్ని రాజకీయ జోక్యం చేసుకొని మమ్మల్ని బదిలీల పేరుతో, అక్రమ బదిలీల పేరుతో, అంటే రామయ్య గారిని ఒక జిల్లా కాదు 5 జిల్లాలు దాటించారు. జగిత్యాల దగ్గర మెట్పల్లి. ఆ తర్వాత బాలకృష్ణ గారిని మదిర అక్రమ బదిలీ, నన్ను కొత్తగూడెం జిల్లా అక్రమ బదిలీ, మిగతా ఇంకా ఉద్యోగులను అక్కడక్కడ ఆఫీసులో డిప్యుటేషన్లు వేస్తూ సస్పెండ్ చేస్తూ, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ నరేంద్ర గారు ఉన్నారు, ఆయనను కూడా దీనికి ఏదో సంబంధం ఉంది, ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే అది పెద్ద చిట్టా. ఇక అది ఏలూరు గారు అంటే మీకు అందరికీ తెలిసిందే. ఇక ఆయన ఏం చేశారు, ఎక్కడ పంపించారు, ఎంత ఇబ్బంది పెట్టారు అనేది ఇక అందరికీ తెలుసు. ఈ అంటే కొన్ని తెలియని అమ్మాయి, ఆయన తెలిసిన విషయం అందరికీ. తర్వాత మున్సిపాలిటీ సుధాకర్ని కొట్టారు ఫిజికల్గా. ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ ఈ అక్రమ బదిలీ చేసి మీరు ఇక్కడ లేరు కాబట్టి మీ యొక్క జిల్లా అబాలిష్ అవుతుంది, మీ జిల్లా యొక్క కార్యవర్గం అని చెప్పి కార్యవర్గాన్ని అబాలిష్ చేసేది ఎవరికీ లేదు. మా కార్యవర్గంలో మేము 30 మంది మెంబర్సు, తర్వాత యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, వీళ్ళందరూ అప్పుడు రామయ్య గారు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం, అంటే వాళ్ళ అక్రమ బదిలీ. అప్పుడు మేము ఎన్నుకుంటాం వేరే అధ్యక్షుడిని, సెక్రటరీని బాలకృష్ణ ఎన్నుకుంటారా, లేకపోతే ఈ 30 మంది మెంబర్లు ఎన్నుకుంటారా, యూనిట్ కార్యదర్శులు ఎన్నుకుంటారా, మేము ఎన్నుకుంటాం. అది కాకుండా ఏ అధికారం లేనప్పటికీ కేంద్ర సంఘం అధ్యక్షులు రాజేందర్, ఆ రోజున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆ రోజున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మొత్తం కలిసి ఒక కుట్రపూరితంగా ఆ బాడీని రద్దు చేశామని చెప్పి, రద్దు చేశామని చెప్పి మమ్మల్ని మేము క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఉద్యోగ ట్రాన్స్ఫర్ వరకే పరిమితం అయ్యారు, ఈసారి మీరు ఇక ఏసీబీ రైళ్లు జరుగుతాయి మీ మీద అని చెప్పి బెదిరించారు. ఆ పరిస్థితుల్లో మేము కామగొండాల్సి వచ్చింది. అట్లా చేసి ఆ బాడీని రద్దు చేశామని చెప్పి కొత్త బాడీ ఎట్లా చేశారు, 2008 డిసెంబర్ 1 నాడు ఇప్పుడు చెప్పుకుంటూ అధ్యక్షులని చెప్పుకుంటున్న హసను, సునీల్ రెడ్డి గారిని, మజీద్ గారిని, ముగ్గురిని కూడా ఆ రోజున్న రంగరాజు గారు సంఘ వ్యతిరేక కార్యక్రమంలో పాల్పడుతున్నారని చెప్పి ముగ్గురిని కూడా 2008లో తీర్మానం చేసి జిల్లా బాడీలో చేసి వారిని బహిష్కరించారు సంఘం నుంచి. బహిష్కరించిన తర్వాత వాళ్ళేంటి మళ్ళీ ఈ సంఘం మీదే తిరుగుబాటు చేసి మళ్ళీ ఒక అసోసియేషన్ పెట్టి దాని జిల్లాల్లో ఫామ్ చేసి టీఎన్జిఓ క్రమశిక్షణకి విరుద్ధంగా, టీఎన్జిఓ బైలాకి విరుద్ధంగా ఆ అధ్యక్ష కార్యదర్శుల మీద దుష్ప్రచారాలు చేస్తూ సంఘ వ్యతిరేక కార్యక్రమం పాల్పడుతూనే ఉన్నారు, ఇప్పటిదాకా కూడా పాల్పడుతూనే ఉన్నారు. అటువంటి వారిని ఎట్టి సభ్యత్వం లేకపోయినా వాళ్ళని అడగబాడి అనేసి ఆ బాడీలో వారినే కన్వీనర్గా, కోకన్వీనర్గా వాళ్ళని వేసి వాళ్ళతో మళ్ళీ అడగబాడి వేసాము. ఎలక్షన్ పెట్టాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ ఇస్తే మేము కూడా వచ్చి పోటీ చేసేవాళ్ళం.
పోటీ చేస్తే ఎవరికి కలిసి చూసుకునేవాళ్ళం. ఆ నోటిఫికేషన్ అనేది దాచిపెట్టి మళ్ళీ 15 రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చాము, డిస్ప్లే చేసాము, సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి మీరెవరు రాలేదు కాబట్టి మేమే అధ్యక్షులమని వాళ్ళే ఒక రాజ్యాన్ని ప్రకటించుకొని వాళ్ళే రాజులుగా చలామణి అవుతున్నారు. ఇది ఈ క్రమంలో అసలు జిల్లా అధ్యక్షులు కావాలంటే ముఖ్యంగా ముందు జిల్లా బాడీలో ఏదో ఒక పదవి ఉండాలి. రెండవది యూనిట్లో అధ్యక్షులు కానీ కార్యదర్శి కానీ ఉంటే వాడికి ఎలిజిబిలిటీ వస్తుంది. జిల్లా బాడీ అధ్యక్షులు కావడానికి కానీ కార్యదర్శులు కానీ వాళ్ళకి ఎక్కడ ఎప్పుడు జిల్లాలో ఫోరంలో కానీ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులుగా కానీ జిల్లా బాడీలో కానీ ఎప్పుడు పనిచేయదు. వాళ్ళు ఎప్పుడో చేశారు. ఆ ఎక్స్పెల్ చేసే ముందు ల్యాండ్ సర్వే రికార్డ్స్ అనేది ఒకటి ఉండేది. దాంట్లో అది ఫోరం, ఆయన ఎప్పుడో ఆ ఫోరానికి అధ్యక్షుడు చేశాడు. దానివల్ల ఎటువంటి ఎలిజిబిలిటీ కూడా అధ్యక్షుడు కావడానికి రాదు యాజ్ పర్ టీఎన్జిఓ బైలా. ఇదంతా ఇంత విరుద్ధంగా చేసి ఇక మేమే అధ్యక్షులమని చెప్పుకొని తిరుగుతూ భూదందాలు, అది దీన్ని అడ్డం పెట్టుకొని భూదందాలు, ఇక రకరకాల పైరవిలు. ఇక మీకు అక్కడ రాజేంద్ర అనే దుర్మార్గుడు మా స్టేట్, ఇక వాడికి డబ్బు సంచులు మోయటం, ఈ అక్రమ బదిలీ చేయించటం, పెద్ద పెద్ద పైరవులు, కలెక్టర్ల పైరవులు కూడా వీళ్ళే, ఎస్పీలు ఎస్ఐలది వీళ్ళే, సీఏలది వీళ్ళే. సో రకరకాలుగా సిఎస్ దగ్గరికి ఆ రాజేంద్రని తీసుకొని పోవటం, ఒక 10 లక్షలు పట్టుకొని పోతే వాళ్ళ కొంత వీడి కొంత, ఇట్లా టీఎన్జిఓ ఖమ్మం జిల్లా సంఘాన్ని భ్రష్టు పట్టించారు. ఈ యూనియన్ దేనికి? మా ఉద్యోగుల హక్కులు, ఉద్యోగుల కోసం, ఉద్యోగుల పనులు, ఉద్యోగుల కోసం ప్యూర్లీ. అంతకు మించి మాకు రాజకీయాలు ఎట్టి సంబంధం లేదు, ఉండకూడదు కూడా. మేము ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి ఆ పథకాలని మేము ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ముందుండి మా పాత్ర మేము పోషిస్తాం తప్ప మాకు రాజకీయాలతో ఎట్టి సంబంధం ఉండదు. అలాంటిది దాన్ని పూర్తిగా రాజకీయంగా మొన్న కూడా ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక 6-7 సూమోలు స్కార్పియోలు పెట్టుకొని ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు పడి ఒక నాయకుడిగా ఎదగాలంటే చాలా కష్టం. అది బీసీ వర్గాలు కాదు, ఇంకా ఓసీ వర్గాలు కాదు. నేను ఎస్సీ వర్గం నుండి ఒక్కొక్క ఇటుకను పేర్చుకొని 10 సంవత్సరాలు నేను కష్టపడి చేస్తే ఒక జిల్లా ఫస్ట్ నేను కారేపల్లె చేస్తున్నప్పుడు టీఎన్జిఓస్ తాలూకా సెక్రటరీగా, తర్వాత అక్కడనే ప్రెసిడెంట్గా ఇల్లందు యూనిట్కి, తర్వాత 10 సంవత్సరాలు ట్రెజరర్గా చేసి, సెక్రటరీగా 2 సంవత్సరాలు చేసి, తర్వాత ప్రెసిడెంట్గా 1 సంవత్సరం అయినాక మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ పెడితే మళ్ళీ తర్వాత 3వసారి ప్రెసిడెంట్గా ఎన్నికైన నన్ను ఒక దుర్మార్గుని చేతిలో బలైనట్టు నన్ను అకారణంగా చేసే తప్పులు వాళ్ళు చేసి నన్ను బలవంతంగా బదిలీలు చేయటమే కాకుండా ఇష్టం వచ్చినట్టు మధ్యరాత్రి ఏదో మూడ్లో ఉండి బూతులతో మాట్లాడటం, అది వాళ్ళ విజ్ఞతకే తెలుస్తుంది. ఏదేమైనా నేనైతే మొదటి నుండి కూడా నా జీవితంలో నేను ప్రతిసారి అనుకుంటా, నన్ను ఎవడైతే నష్టపడతాడో, ఎవడైతే ఇబ్బంది పెడతాడో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారని నేను అంటూనే ఉంటాను. నిజంగానే అట్లే జరుగుతూ ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నా. ఏదేమైనా ఒక సంఘం, ఆ సంఘం పటిష్టంగా ఉండాలని మేమందరం కృషి చేస్తుంటే దాని సంఘానికి వ్యతిరేకంగా పైరసీ సంఘం లెక్క పెట్టి నడిపి నేనే అసలైన తెలంగాణ ఎన్జిఓస్ అధ్యక్షుడిని అని చెప్పేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఉద్యోగులనే కాకుండా ఈ ఉద్యోగ సంఘం అనే నకిలీ సంఘాన్ని పెట్టుకొని బయట వాళ్ళని కూడా అదిరించడం చేసి డబ్బులు సంపాదించి రకరకాలుగా చేసిన ఈ వ్యక్తులు ఈరోజు ఒక వ్యక్తి
ఒక ఒక అధికార హోదాలో ఉన్న ఈ వ్యక్తిని అడ్డుపెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా చిన్నభిన్నం విచ్ఛిన్నం చేయటం చాలా దారుణం. ఏదేమైనా కాలమే పరిష్కరిస్తుంది, కాలం పరిష్కరించింది కూడా చాలా వరకు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా చరిత్ర క్షమించదు. ఎందుకంటే మేము చాలా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ఉన్నత విలువలతో సంఘాన్ని కాపాడాలని చెప్పేసి మేము ఉన్నా లేకపోయినా దాన్ని బలోపేతం చేసి తెలంగాణ ఎన్జిఓస్కి ఒక వన్నె తీసుకొచ్చాం తప్పితే వీళ్ళ లెక్క బ్రోతల్ హౌజులు లేకపోతే ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇంకా ఏదేదో ఇంకా చెప్పుకొని కూడా చాలా అసాంఘిక కార్యక్రమాలు నడిపే వాళ్ళం కాదు మేము. అలాంటి చేసే అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈరోజు ఒక నాయకులుగా చలామణి అవుతుంటే తెలంగాణ ఎన్జిఓస్ సిగ్గుపడుతుంది. అలాంటి వ్యక్తుల నుండి మళ్ళీ మేము సంఘాన్ని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి వాతావరణం మనకుంది. మనకు కూడా పెద్దలు అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ సంఘాన్ని మరొకసారి బలోపేతం చేద్దామని కోరుకుంటూ వాళ్ళని చాలా దూరం వరకు తరిమి కొట్టాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఉద్యోగులకు కూడా మనం అండగా దండగా ఉండి మంచి తీసుకురావాలని కోరుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో కూడా యూనియన్ యొక్క విశిష్టతను ఇంకా పెంపొందించే విధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత వారం రోజుల నుంచి ఉద్యోగ మిత్రులను కలవటం కోసం నా పాత బాడీ ఏదైతే ఉందో టీఎన్జిఓస్ సంబంధించిన బయటికి నెట్టివేయబడినటువంటి బాడీ టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులతో సహా అన్ని కార్యాలయాలు తిరుగుదామని నిర్దేశించాం. కార్యాలయాలు తిరుగుతున్నప్పుడు మేము అంతకుముందు సంఘం నుంచి బయటకు వచ్చాక సంఘం ఈ ఫోటోలు ఈ హసన్ నడిపే సంఘం తీరు చూసి ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు, సంఘం బలోపేతమైంది అనే భావన మాకు కూడా ఒక స్థాయిలో కలిగింది. కానీ తీరా ఒక్కొక్క కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ ఉద్యోగులు చూపించేది, ఉద్యోగులు మాట్లాడిన తీరు, ఉద్యోగస్తులు చెప్పేది ఏంటంటే ఒక సంఘం లాగా కాకుండా ఒక కార్పొరేట్ వ్యవస్థ లాగా నడిపిండండి హసన్. ఒక కార్పొరేట్ వ్యవస్థ తను వచ్చి ఉద్యోగస్తుల సమస్యల కోసం తిరుగుతుంటే ఎట్లుండేదో అట్లుండేది మాకు. నిజానికి తెలంగాణ రావడానికి టీఎన్జిఓస్ ఎంత ప్రాధాన్యత ఇచ్చింది, తెలంగాణ టీఎన్జిఓస్ రాష్ట్రం ఏర్పాట్లు ఎలాంటి పాత్ర పోషించింది, ప్రస్తుతం ఉద్యోగస్తుల సమస్యలు తీర్చడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది చూసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక తెలంగాణ ప్రజానీకం పడుతున్న ఆవేదనని అర్థం చేసుకొని ఒక రాష్ట్ర ఏర్పాటుకి అంతమంది ఉద్యోగస్తులు తమ యొక్క ఉద్యోగాన్ని ఫలంగా పెట్టి ఆ రోజు తెలంగాణ ఏర్పాటు ప్రతి ఉద్యోగి యొక్క బాధ్యత అని తిరిగారు. నిజానికి ఆ రోజు తెలంగాణ ఎవరు పరిపాలించాలి, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని ఒక ఉద్యోగి నిర్దేశించిండు. కానీ ఈ రోజు పరిస్థితి, ఈ రోజు టీఆర్ఎస్ వచ్చాక ఎలా ఉందంటే ఒక ఉద్యోగ సంఘ నాయకుడు ఎవడు ఉండాలా, ఒక ఉద్యోగ సంఘాలు ఎవరి చేతిలో ఎట్లా నడవాలా, ఉద్యోగ సంఘాల నాయకులు నిర్దేశించే స్థాయికి తెలంగాణ రాజకీయ నాయకులు ఆ మౌలు చేసుకున్నారు. నిజానికి అందులో మా టీఎన్జిఓ పాత్ర కూడా ఉంది. నిజానికి ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు మేము ఉవ్వెత్తిన లేవాల్సిన సంస్థ, ఉవ్వెత్తిన ఎగిసిపడాల్సిన మా సంఘం నిజంగా మేము బాధపడ్డాము. ఆ రోజు సంఘంలో మేము ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ బయట రాజేందర్ చేతిలో సంఘం ఉన్నప్పుడు పాపం మాకు బాగా గుర్తు, ఆ హర్షవర్ధన్ గారు గంటల తరబడి వెయిట్ చేశారు మా స్పందన కోసం. నిజంగా కూడా ఆర్టీసీ కార్మికులకి నిజంగా కూడా ఆ రోజు ఇచ్చినట్టయితే ఒక యూనియన్ వ్యవస్థ అనేది, ఉద్యోగ వ్యవస్థ అనేది అంత కుప్పగూలేదు కాదేమో అనిపిస్తుంది మాకు. నిజానికి ఏదైనప్పటికీ ఆ రోజు మేము సంఘం నిలబెట్టుకోవడానికి మీకంతా ఒక క్వశ్చన్, మీకు ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఆ రోజు ఏం చేశారు మేజర్గా ఎవరు అడిగినా అదే ప్రశ్న. మీరు అంత ఒత్తిడి తెచ్చి హసన్ బయటికి నెట్టేటప్పుడు మీ అందరిది మీకు యూనియన్ కదా, సంఘం కదా, మీ అందరి కష్టం, మీ అందరి యూనియన్ ఎడిపోయింది, మీరంతా ఆ రోజు ఎందుకు ఈ వాయిస్ వినిపించలేదు అనేది
మేజర్ సమస్య. కానీ ఆ రోజు కూడా మేము కోర్టుకు వెళ్ళి మా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఎదిరియటం, ఉద్యోగస్తుల యొక్క ఐక్యతతోటి ఎదిరియటం. ఎవరిని ఎదిరియాలా? ప్రభుత్వం ఉన్నది, మమ్మల్ని తీసేయటం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలంటే మా వెనక మా సంఘం, రాష్ట్ర సంఘం ఉన్నట్టయితే మేము తప్పకుండా పోరాడేవాళ్ళం. రాష్ట్ర సంఘం కూడా వాడికి దాసం అనిపించే డబ్బులతో అమ్ముడుపోయి చేసినప్పుడు మేము మా ఉద్యోగం చూసుకుంటూ ఉందాం. ప్రజెంట్గా అయితే వాళ్ళు చేయనియండి, మన పేపర్ మీద అయితే బదిలీ కాలేదు, ఫిజికల్ గా బదిలీ అయిందనే మా ఆవేదన ఉండేది. అయితే దాదాపు చాలా రోజుల తర్వాత ఏదైనా రాజకీయ అనిశ్చితి, రాజకీయ నాయకులు కల్పించుకోలేని రోజులు వచ్చిన రోజు మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకుందామనే ఆలోచన ఉంది. అలాంటి పరిస్థితులు కాంగ్రెస్ లో వచ్చినాయని నేను భావిస్తున్నాను. దాదాపు ప్రజెంట్ గా ఇవాళేదో కాంగ్రెస్ నాయకులు మా ఆయనకుండా ఎవరు నడిపించట్లేదు. యాక్చువల్ గా మేము రమ్మన్నా కానీ మాకేం సంబంధం అంటారు. ఇప్పుడున్న తుమ్మల గారు కానీ శ్రీనివాస్ గారు క్లియర్ కట్టుకుంటారు. వాళ్ళు అటు హసన్ అనేది తెలియదు, మేమనేది తెలియదు, రామయ్య గారు అనేది కూడా తెలియదు. యాక్చువల్ గా అప్పుడు రామయ్య గారు ఉన్నప్పుడు సంక్రాంతి ఏరియా గారి దగ్గర తిరిగిండు, అజయ్ గారి దగ్గర పోయిండు, కుల సంఘాలు తీసిపోయిండు, అంబేద్కర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తామని కూడా బెదిరించాడు. కానీ అంత పటిష్టంగా, అంత పట్టుబట్టి మాకు ఒకటే మాట అన్నాడండి ఆ రోజు. మేము సంఘం గట్టిగా ఏర్పాటు చేసుకున్నాం అన్న, సంఘాన్ని ఒక్క మాటతోటి సంఘాన్ని మీరు నెట్టేయొద్దన్నా, మీరు హసన్కి ఇవ్వాలంటే హసన్తో మాట్లాడి ఏదైనా చేయండి అన్న అని చెప్పేసి మేము మంత్రి గారిని అడగడం జరిగింది. అప్పుడు నాకు ఒకటే చెప్పాడు మంత్రి గారు, సంఘం మీద ఏలూరి మరక ఉండొద్దు, మీరు ఏదైనా పని చేసుకుని మీ జాబ్ మీరు చేసుకోండి, ఏలూరు మరక ఉండొద్దు శ్రీను అని క్లియర్ కట్ గా మాకు చెప్పాడు. ఇక మేము మంత్రిని కాదని మంత్రితో ఫైట్ చేసుకుంటూ, మళ్ళీ రాజేందర్ రాష్ట్ర సంఘంతో ఫైట్ చేసుకుంటూ, ఉద్యోగాన్ని కాపాడుకుంటూ ఉండలేని పరిస్థితి ఆ రోజు ఎవరికి చెప్పుకోలేకపోయినాం. ఈ రోజు రాజకీయ నాయకులు ఎవ్వరు ఈ సంఘాల్లో జోక్యం చేసుకోమనేది క్లియర్ కట్ ఉన్నది. సంఘాలు బలోపేతం కావాలని ఇండైరెక్ట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సంఘాల బలోపేతానికి మా కోదండరామరెడ్డి గారు కానీ ఇప్పుడు ఏలూరు శ్రీనివాస్ గారిని వీళ్ళందరూ కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చాడు. కాబట్టి మనం కూడా మనకి ఆల్రెడీ మనం నడుపుతున్న సంఘం మన చేతి నుంచి ఎందుకు పోనీయాలని కొన్ని రోజుల నుంచి మేము కూడా కష్టపడుతున్నాం. రాష్ట్ర టీఎన్జిఓస్ కి మా వాదన వినిపించాం. త్వరలోనే మీకు వచ్చి సెటిల్ అయ్యి, నాకు తెలిసి ఈ వారంలో వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం గమనించి అడాక్ కమిటీ వేస్తానని మాకు హామీ ఇచ్చాడు. అదంతా వివరించి ఈ ఉద్యోగుల్లో ఉన్న స్తబ్దతని, ఉద్యోగుల్లో ఏమైతుందంటే వాళ్ళు టీఎన్జిఓ వాళ్ళు వచ్చి మేము టీఎన్జిఓ వస్తే ఉద్యోగుల్లో ఈ స్తబ్దత ఉండొద్దు, ఈ యొక్క ఈ డిస్టర్బెన్స్ ఉండొద్దు అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి ద్వారా తెలియజేద్దామని మీ అందరినీ పిలవడం జరిగింది. మీ అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంఘం పరిపూర్ణంగా ఏర్పాటు చేసుకున్నాక మరొకసారి ప్రెస్ మీట్ పెద్దది పెట్టుకుందాం తెలియపరిచారు. ముఖ్య ఉద్దేశం ఉద్యోగ సంఘం టీఎన్జిఓ సంఘంలో జరుగుతున్నటువంటి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు ఇవి మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లా టీఎన్జిఓలో ఒక 2-3 సంవత్సరాలుగా ఒక విపత్కరమైన పరిస్థితి నెలకొంది. అదంతా కూడా మీకు సుపరిచితమైన, ఎన్నో రోజులు చూశారు కళ్ళారా కూడా జరిగిందంతా కూడా. అంటే రామయ్య గారి అధ్యక్షుడుగా ఉన్న కమిటీని తీసివేయడం, తద్వారా మరో కొత్త కమిటీ ఎన్నుకోవడం, ఆ స్థానం నుంచి కూర్చోవడం, ఈ పరిణామాలన్నీ మీ దృష్టిలో ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. అవన్నీ కూడా అక్రమం అని కూడా మీకు తెలుసని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అక్రమం ఎందుకంటే పదవి కాలం ఉండగా తీసివేయడం అనేది అదొక దుర్మార్గమైన చర్య. తీసివేసి మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ ఇదంతా సక్రమం, ఇదంతా మాకు వెనకాల పెద్దలు ఉన్నారు, ముందున్నారు, మా పెద్దలు ఉన్నారు అని చెప్పుకోవడం ఇంకా దారుణమైన విషయం. అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ టర్మ్ మొత్తంలో కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి 4-5 ఉద్యోగుల మీద నేరుగా ప్రత్యక్షంగా చర్యలు తీసుకున్నారు అధికారులు. ప్రభుత్వాన్ని ప్రెషర్ పెట్టి వాళ్ళతోటి వీళ్ళని సస్పెండ్ చేయించడం, ట్రాన్స్ఫర్ చేయించడం, అనేక రకాల డిప్యుటేషన్ చేయించడం జరిగింది. అంత సీనియర్లు చెప్పారు, మీకు మీ దృష్టిలో ఉంది. దాంతోపాటుగా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించిన చిన్న సమస్య పరిష్కారం అయిన దాఖలాలు కూడా అక్కడ లేవు. అది సంఘానికి వాళ్ళ విచక్షణకు వాళ్ళ ఆ కమిటీకే వదిలేస్తుంది. అడుగు ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా ఉండే అప్పుడు. ఎందుకంటే పైన పెద్దలు నాతో ఉన్న మనిషిని తీసి ఎక్కడో వేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు మానసిక హ్యూమన్ సైకాలజీ ఏముంటుందంటే కొంత భయం ఏర్పడదు. కుటుంబం, పిల్లలు ఇదంతా ఉంటుంది. కాబట్టి
ఇదంతా డిస్టర్బ్ అవుతుంది అని ఒక భయంతో అన్నీ తెలిసి కళ్ళారు చూసినప్పుడు కూడా మాట్లాడలేని పరిస్థితి. దీన్ని అందరూ ఇదే అలవరుచుకున్నారు. ఎందుకు ఈ 2 రోజులు ఓపిక పడదాం అనే పరిస్థితులు ఉన్నాయి. ఈ లోపల జరగాల్సిన నష్టం, జరగాల్సిన అనేక రకాలైన ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నారు ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు తర్వాత మాది హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ విషయం మీ దృష్టికి తేవాలని ఆశిస్తా ఉన్నాను. కమిటీలో 1400 చిల్లర సభ్యులకు గత 10 ఏళ్ల క్రితం ప్లాట్లు ఇచ్చారు. సరే, ఏలూరు శ్రీనివాసరావు గారు హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ మిగిలిన వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇద్దాం, ఆ మిగిలిన ఇంకో 200-300 ప్లాట్స్ ఏ ఉన్నాయి అవి డిస్ట్రిబ్యూట్ చేద్దాము, ఎంప్లాయీస్ కదా అంతా అంటే, ఇప్పుడు మేము సర్వీస్ చేయబట్టి 27-28 సంవత్సరాలు అవుతాం, ఇంకా మేము ఉద్యోగం కాదా అనేది నా భావన. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ డీసీఓ గారు తర్వాత వీళ్ళు మా మిత్రులు యూనియన్ నాయకులు చెప్పడం ఏంటంటే ఆ మిగిలిన 250 మంది 350 మంది ఏదైతే కొత్త సభ్యత్వం ఉందో అదంతా బోగస్, ఉద్యోగస్తులే కాదు వాళ్ళు అంటారు. ఉద్యోగస్తులు కాదు అన్నప్పుడు దానికి కమిటీ ఉంది, అధికారులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఎవరు దృష్టి చేస్తే ఫలానా ఉద్యోగస్తులు కాదు, కాయనానికి ప్లాట్ ఇచ్చారు, అది క్యాన్సిల్ అయిపోయింది, మా అధ్యక్షులు పెట్టాం కదా. అదంతా మర్చిపోయి వీళ్ళంతా బోగస్ కొంచెం రకమైన మానసికమైన బాధ అనుభవించాం అందరం కూడా. అంటే ఈ 1650 మంది తీసుకున్న వాళ్ళే ఉద్యోగస్తులా, మేము కాదా? అందులో నేను కూడా ఒకటి బాధితున్నా. కాబట్టి ఇదొక రకమైన ఉద్యోగుల పట్ల ఒక హేయమైన చర్యని వాళ్ళు అవలంబించారు. దీన్ని కూడా మేము ఖండిస్తాము. పోనీ మేము మళ్ళీ అప్పీల్ చేద్దామని డీసీఓ గారి దగ్గర నేను వ్యక్తిగతంగా పోయా ఇట్లా మేడం గారి పరిస్థితి అంటే లేదు అంతే, అంత బోగస్ వస్తుంది, సభ్యత్వం కాదంటే సభ్యులు కాదు, ఉద్యోగస్తులం కాదా? 28 అయిలేదు ఉద్యోగం బట్టి, ప్రభుత్వ ఉద్యోగం ఉండబట్టి ఏదో పని చేస్తా ఉన్నాం, ఎంత చేస్తున్నాం ఉద్యోగంగా ఉన్నామంటే మమ్మల్ని ఎందుకు మీరు అట్లా తీసి పాడతారు, పూలను ఆడుతున్నారంటే ఇదంతా నాకు ప్రెజర్స్ ఉన్నాయి. మీ ప్రెజర్స్ ఉంటే మేము కాదు, ఉద్యోగం కాదు, ఉన్న వాళ్ళ వరకు. ఆమెకు మాత్రం ప్లాట్ ఇచ్చారు, ప్లాట్ బాగాలేదంటే మార్చిన తర్వాత భర్తకు మెంబర్షిప్ ఇచ్చారు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని వాళ్ళు గమనించుకోకుండా మా మీదనే నిందేయడం ఒకటి అలవాటు చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాము, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మాకు జరగాల్సిన న్యాయం జరగాల. ఇప్పుడు నూతనంగా మేము ఒక దారిలో వెళ్తా ఉన్నాం. మాకు ఎవరైతే న్యాయం చేస్తారో మాకు అనుకూలంగా ఎవరు ఉంటారో గవర్నమెంట్ మార్చుకున్నట్టుగా మేము కూడా మార్చుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి మీ వంతు సహకరిస్తారని, మీ వంతుగా మా వెంట మాకు సహకారం అందిస్తారని ఆశపడుతూ ఉన్నాం. ఎందుకంటే మేము మంచి ఎదుగు చేయలేదని మీకు తెలుసు. మేము ఏ రకంగా ఉన్న 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు నోట్లు 4 మీకు మంచి సంబంధాలు కలిగి ఉంది. ఇప్పుడు జరిగిన తర్వాత మేము అసలు మీకు కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితి. ఇప్పుడు మీకు ఏమైనా చెప్తే మేము ఎవరు టార్గెట్ అవుతారా, ఎక్కడికి పంపిస్తారా, ఏం చేస్తారా అని భయం. ఎప్పుడైనా ఇప్పుడు ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకుని భార్య భర్తతో సాయంత్రంగా ఇంటికి పోదాం ఆలోచన అదంతా మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడు. కాబట్టి మీ ద్వారా మాకు న్యాయం జరగాలని, ఇప్పుడు కొత్తగా మేము చేస్తున్న ఆలోచనలు మేము వేస్తున్న అడుగులకు మీ వంతు సహకారాలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు.